పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అమ్మ బాబాయ్, మార్చి నెల వస్తుందంటే చాలిక మంత్రుల గుండెల్లో దడా భయోందలన. మంత్రివర్గ విస్తరణ అసలు రీజనా? రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కొన్ని సందర్భాల్లో పదవి ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో ఊడిపోవచ్చు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి నేపథ్యం నుంచి మంత్రుల వరకు, గ్రామీణ సర్పంచ్ వరకు కూడా అదే పరిస్థితి ఉంది. 5 ఏళ్లు హ్యాపీగా కాలు మీద కాలేసుకుని కూర్చునే పరిస్థితి ఏ రాజకీయ నాయకుడికి ఉండదు. ఒకవేళ అలా ఉన్నా అన్నీ అనుకున్నట్లు జరగవు. ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో అదే జరుగుతుంది. ఏపీలో మంత్రులు గుండెలు చేతుల్లో పెట్టుకొని కూర్చున్నారు. మార్చి నెల వస్తుందంటే భయపడుతున్నారు. ముఖ్యంగా వారి పదవులు ఉంటాయా ఊడుతాయా అని కొందరు మంత్రులు అయితే బిక్కుబిక్కుమంటున్నారు. మార్చి నెల ఇంకో 4 రోజుల్లో వచ్చేస్తుంది. మార్చి నెల వస్తుందంటే ఆంధ్రప్రదేశ్లో కొందరు మంత్రులు భయపడిపోతున్నారు. ఎందుకంటే మార్చి నెల గండం పొంచి ఉందని ప్రచారం జరుగుతుండడం అందుకు కారణం. మార్చి నెలలో బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్తున్నారు. బడ్జెట్ సమావేశాల తర్వాత జనసేన నేత నాగబాబును మంత్రివర్గంలోకి చేర్చుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా వస్తుండటంతో కొత్త వారికి అవకాశం ఇస్తారని జోరుగా టీడీపీలో ప్రచారం జరుగుతుంది. కూటమి ప్రభుత్వంలోని జనసేన, బీజేపీలకు చెందిన మంత్రులకు పెద్దగా భయం లేదు, కానీ టీడీపీకి చెందిన మంత్రులే భయపడిపోతున్నారు. అయితే మంత్రివర్గం ఏర్పడి కేవలం 9 నెలలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ అనేక మంది మంత్రులు పనితీరులో వెనుకబడి ఉండడమే కారణం. సామాజిక వర్గంతో పాటు వివిధ అంశాలను ప్రతిపాదికంగా చేసుకుని కొత్తగా ఎన్నికైన వారు, అంటే మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వారికి కూడా చంద్రబాబు తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. యువకులైతే మరింత బాగా పనిచేస్తారని, తమకు కేటాయించిన శాఖలపై పట్టు సాధించడమే కాకుండా తమకు అప్పగించిన జిల్లాలకు సంబంధించి కూటమి నేతల మధ్య సయోధ్య కుదురుస్తారని ఆయన గట్టిగా నమ్మారు. మరోవైపు తనతో పాటు యువకులైతేనే పాలనలో పరుగులు పెడతారని నమ్మారు. కానీ ఊహించని దానికి విరుద్ధంగా జరుగుతుంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ మంత్రులకు ర్యాంకులు కేటాయించారు. కనీసం ఫైళ్ల క్లియరెన్స్లోనూ కొందరు మంత్రులు వెనుకబడి ఉన్నారు. మరికొందరు మంత్రులు కేవలం బుగ్గకారులో తిరుగుతూ విపక్షం చేసే విమర్శలు కూడా స్పందించడం లేదు. తన పేషీలపై కూడా పట్టు లేకుండా కొందరు మంత్రులు వ్యవహరిస్తున్నారని చంద్రబాబు గమనించారు. ఆయన ఎప్పటికప్పుడు మంత్రుల పనితీరుపై నివేదిక తెప్పించుకుంటున్నారు. ఈ ప్రకారం చూస్తే మరో 4-5 మంత్రులపై వేటు పడే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. వారి స్థానంలో సమర్థులైన వారిని నియమిస్తూ మరింత పాలన గాడిన పడుతుందని చంద్రబాబు విశ్వసిస్తున్నారు. ఈ విషయం తెలిసిన కొందరు మంత్రులు ఇప్పటికిప్పుడే ఆకస్మిక తనిఖీలు, విపక్ష నేతలపై విమర్శలు వంటివి చేస్తున్నారు. జగన్ను తిడితే తమకు పదవి పదిలంగా ఉంటుందని భావించి కొందరు అలా మాట్లాడుతున్నారు. కానీ చంద్రబాబుకు అన్నీ తెలుసు. ఏ మంత్రి పనితీరు ఎలా ఉందో, ఇప్పటివరకు జిల్లాలో వారు చేసిన పనులతో పాటు శాఖల్లో తీసుకున్న నిర్ణయాలను కూడా ప్రత్యేకించి నివేదన తెప్పించుకున్న చంద్రబాబు అందుకు తగినట్లు చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడే వేటు వేయకపోతే ఇక భవిష్యత్తులో పార్టీతో పాటు ప్రభుత్వం కూడా, ప్రజల్లో కూడా చులకనయ్యే ప్రమాదం ఉందని భావించిన చంద్రబాబు ఈ మేరకు కఠిన నిర్ణయం తీసుకునే అవకాశాలైతే ఉన్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.